నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆర్టీసీని బలోపేతం చేస్తాం త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయబోతున్నాం హైదరాబాద్లోని తార్నాకలో నర్సింగ్ కాలేజీని ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగిన ప్లీనరీలో సీఎం కేసీఆర్ నోట మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రస్తావన అంచెలంచెలుగా టీఆర్ఎస్ ఎదుగుదలపై మాట్లాడిన సీఎం కేసీఆర్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు కలెక్టర్లతో సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కేంద్రంలో దారుణం మతిస్థిమితం లేని యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ లైంగిక దాడి 8 నెలల గర్భం దాల్చిన యువతి అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చిత కారణంగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు 18% తగ్గిన గిరాకీ ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి పీసీసీ కోశాధికారిగా నియామకమై తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పెద్ద ఎత్తున హాజరై ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు అనుబంధ సంఘాలు జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా సభాస్థలిని పరిశీలించిన కలెక్టర్ సిఎన్ఆర్ సిపి కేఆర్ నాగరాజు రైల్వే ప్రయాణికులకు శుభవార్త వేసవి సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు నిజామాబాద్ కామారెడ్డి బాసర మీదుగా పలు రైళ్లు తల్లిని కాబోతున్న ఆనందాన్ని లేకుండా చేసిన మృగం వర్ణి మండలం రాకాసిపేటలో భార్య గొంతులో యాసిడ్ పోసి హత్య చేసిన భర్త మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా కలెక్టర్ సిపి సభాస్థలిని పరిశీలించారు జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించిన జిల్లా కలెక్టర్ నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్ నాగరాజు పర్యవేక్షించారు అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితల కారణంగా ఇటీవల పసిడి ధరలు విపరీతంగా పెరిగాయి అయితే ఇది విక్రయాలపై ప్రభావం చూపింది ఈ ఏడాది తొలి 3 నెలల్లో దేశంలో బంగారు గిరాకీ 18% తగ్గింది ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి గురువారం వెల్లడించింది 2022 తొలి త్రైమాసికలో బంగారు డిమాండ్ ట్రెండ్స్పై డబ్ల్యూజీసీ నివేదిక విడుదల చేసింది ఈ గణాంకాల ప్రకారం 2022 జనవరి మార్చి మధ్య 135.5 టన్నుల పసిడి క్రయ విక్రయాలు జరిగాయి 2001 ఇదే త్రైమాసికలో 165.8 టన్నుల మేర డిమాండ్ ఉండగా ఈ ఏడాది 18% తగ్గినట్లు నివేదిక వెల్లడించింది విలువ పరంగా జనవరి మార్చి కాలంలో బంగారం గిరాకీ 12% తగ్గి 61,550 కోట్ల విలువైన పసిడి క్రయ విక్రయాలు జరిగాయి ఆభరణాలకు 26% గిరాకీ తగ్గి 94.2 టన్నులుగా ఉంది అయితే గత త్రైమాసికలో బంగారంలో పెట్టుబడులు మాత్రం 2001లో తొలి త్రైమాసికతో పోలిస్తే 5% పెరిగాయి ధరలో పెరుగుదలతో పాటు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత రూపాయలు క్షీణత కారణంగా పసిడిలో పెట్టుబడులు శ్రేష్కరమని పలుమార్లు భావించినట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు తొలి త్రైమాసికలో బంగారు ఆభరణాల గిరాకీ 100 టన్నుల కంటే తక్కువగా ఉండటం 2010 తర్వాత మళ్లీ ఇప్పుడే జనవరి మార్చి మధ్య మంచి రోజులుగా తక్కువగా ఉండటంతో వివాహాది శుభకార్యాలు తగ్గాయి మరోవైపు పసిడి ధర కూడా విపరీతంగా పెరగడంతో ప్రజలు కొనుగోళ్లకు వాయిదా వేసుకున్నారు జనవరి ఆరంభం నుంచే బంగారు ధరలు పెరిగాయి తొలి త్రైమాసికలో 10 గ్రాముల పసిడి ధర దాదాపు 8% డబ్ల్యూసీజీ పెరిగిందని డబ్ల్యూజీసీ జనరల్ సీఈఓ సోమసూర్ తొలి త్రైమాసికలో 10 గ్రాముల పసిడి ధర దాదాపు 8% పెరిగిందని
డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ సోమసుందర్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 800 నుంచి 850 టన్నుల పసిడి వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ దవాఖానాలో నర్సింగ్ కాలేజీని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రారంభం శుభపరిణామం అని చెప్పారు. దవాఖానాను మరింత బలోపేతం చేయాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వాడితే డీజిల్ ధరల భారం తగ్గించుకోవచ్చని వెల్లడించారు. డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయని చెప్పారు. డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గించుకోవాలని అంటున్నదని విమర్శించారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. తార్నాక దవాఖానాను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది చాలా మటుకు క్లియర్ తెలుస్తుంది మనకు. అప్పుడు దాదాపు 2013లో బోర్డు మీటింగ్ లాస్ట్, అది 2013లో బోర్డు మీటింగ్ లాస్ట్. తర్వాత బోర్డు మీటింగ్ కాలేదు కూడా. నూతనంగా బోర్డు మెంబర్లు ఏర్పాటు చేసిన తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ టైం మరి ఈ దాదాపుగా 7-8 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం బోర్డు మీటింగ్ పెట్టుకొని ఆ బోర్డు మీటింగ్లో 2013 నుంచి అయితే కార్యక్రమాలు చేశాము. వాటి అన్నిటి రెక్టిఫై చేసిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సంతోషం ఏంటంటే గతంలో మా ఉద్యోగుల్లో జనరల్గా నాకు కానీ మా సజ్జనార్ గారు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎలాంటి సంబంధం పెద్ద లేదు. భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో తిరుపతి, హైదరాబాద్, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు చెప్పారు. హైదరాబాద్ తిరుపతి 07509 రైలు శనివారం సాయంత్రం 4:35కు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు ఉదయం 5:30 తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, మే 14, మే 21, మే 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా తిరుపతి హైదరాబాద్ రైళ్లు 07510 మంగళవారం 11:50 తిరుపతిలో బయలుదేరుతుందని, మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 హైదరాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఈ సర్వీసు మే 3, మే 10, మే 17, మే 24, మే 31 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఇక తిరుపతి ఔరంగాబాద్ 07511 స్పెషల్ ట్రైన్ ఆదివారం ఉదయం 7:05 తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, మే 8, మే 15, మే 22, మే 29 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. ఔరంగాబాద్ 07512 నుంచి సోమవారం రాత్రి 11:15 బయలుదేరుతుందని, మరుసటి రోజు రాత్రి 10:15 తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. ఇది మే 2, మే 9, మే 16, మే 23, మే 30 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఇవి సత్తెనపల్లి, నడుకుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా వెళ్తాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణం చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ను ఏఆర్ కానిస్టేబుల్ గర్భవతి చేశారు. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరగా చేసుకుని కొంతకాలంగా చనువుగా ఉంటూ శారీరకంగా వాడుకున్నాడు. నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాంత్గా గుర్తించారు. బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా బాలిక నివాసానికి శ్రీకాంత్ వచ్చిపోతూ ఉండేవాడని,
ఇదే క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లుగా కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈరోజు ఆ అమ్మాయి పైన అనేక లైంగిక దాడులకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏఆర్పు కానిస్టేబుల్ అయినటువంటి చంద్రకాంత్ ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంటికి రావడం చేయడము, మద్యాన్ని సేవించడము, మరి ఆ అమ్మాయిని లొంగదీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి వీళ్ళ అమ్మాయిలకు రక్షణ భద్రత విషయంలో వాళ్ళు ముందుండి పనిచేయాలి, మహిళలను కాపాడుకునే బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి అటువంటిది మరి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. చంద్రకాంత్ అనే ఏఆర్ కానిస్టేబుల్తో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రోత్సహించి ఆ మతి సిమితం లేని అమ్మాయికి గర్భం దాల్చడానికి కారణమైన వాళ్ళు గత కొన్ని రోజులుగా అమ్మాయిని మానసికంగా శారీరకంగా హింసిస్తూ మంచానికి కట్టేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ నానా హింసలు పెడుతున్నారు. ఇది గమనించిన నా గల్లీ సోదరుమణులు గత కొన్ని రోజుల క్రితం పట్టుకొని దేహశుద్ధి చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును గాడిన పెట్టే చర్యలో భాగంగా కలెక్టర్ సి నారాయణ రెడ్డి బుధవారం సాయంత్రం ఆ శాఖ అధికారులు సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను పూర్తి అంకితభావంతో సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. నిర్దిష్ట గడువులోగా అన్ని కార్యక్రమాలు అమలులో స్పష్టమైన ప్రగతిని సాధించి చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పీహెచ్సీ సబ్ సెంటర్ల స్థాయిలో పర్యవేక్షణ కొరవడి ఉందని, ఫలితంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా అమలయ్యే కార్యక్రమాల్లో ఆశించిన ప్రగతిని సాధించలేకపోతున్నామని కలెక్టర్ అన్నారు. దీనిని ప్రైవేటు ఆసుపత్రి వారు అనుకూలంగా మలుచుకొని పేషెంట్లను వారి వైపు మళ్లించుకొని ఎనలేని ఆర్థిక భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్సీ స్థాయిలో మెడికల్ అధికారి, సూపర్వైజర్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తమ ఉద్యోగాన్ని దైవంతో సమానంగా భావించాలని అన్నారు. ఇక నుంచి శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తానని అన్నారు. విధులు నిర్వర్తించడంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారు సంతోషంగా పక్కకు తప్పుకోవాలని కలెక్టర్ కటువుగానే సూచించారు. అంతే తప్ప విధుల్లో కొనసాగుతున్న ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు సక్రమంగా లేకపోతే ప్రజా జీవనంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలను సాధించాలని కలెక్టర్ హితవు పలికారు. డిఎంహెచ్ఓ నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు తన అనుమతి లేకుండా సెలవులపై వెళ్లకూడదని కలెక్టర్ మరోమారు స్పష్టం చేశారు. ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోయినా చర్యలు కఠినంగానే ఉంటాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం, వైద్య అధికారులు, ఆయా విభాగాల బాధ్యులు పాల్గొన్నారు. తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలోని ఓ బిల్డింగ్లో తాత్కాలిక నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మొత్తం 50 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 30 సీట్లు, మేనేజ్మెంట్ కోటా కింద 20 సీట్లు ఉన్నాయి. ఇక 80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసీయూ, 4 బెడ్లతో కిడ్నీ సెంటర్లు, 15 లక్షలతో డయాలసిస్, 1.2 కోట్లతో రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ వారి ఆక్సిజన్ ప్లాంట్, 1.5 కోట్లతో నిర్మించిన క్యాంటీన్ను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఆసుపత్రిలో కేవలం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే వైద్య సేవలు అందించేవారు. నేటి నుంచి ఇతరులకు కూడా సాధారణ ఫీజులు తీసుకుని ఓపీ సేవలు అందించనున్నారు. పీసీసీ కోశాధికారిగా నియామకమై జిల్లాకు తొలిసారిగా వచ్చిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 6వ తేదీన వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు వెళ్లడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో గురువారం నాడు ఉదయం లక్ష్మీ కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రావడం జరిగింది. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా నియామకమైన తర్వాత తొలిసారి జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సుదర్శన్ రెడ్డికి స్వాగతం తెలియజేస్తూ ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదపట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికి అనంతరం గజమాలతో సన్మానించి సుదర్శన్ రెడ్డి
ఎన్ఎస్యుఐ నాయకులు నినాదాలతో హోరెత్తిస్తూ భారీ బైక్ ర్యాలీతో పులాంగ్ చౌరస్తా నుండి లక్ష్మీ కళ్యాణ మండపం వరకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఉంటే రోజుకో మాట మాట్లాడితే దాంతో మనం ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయని ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి విధానంలో లేని వాళ్ళని స్వార్థాల కొరకు మనని ఉపయోగిస్తూ ఉన్నారే, అటువంటి వాళ్ళని నేను ఎక్కువ చెప్పకుండా అటువంటి వాళ్ళని మీరు కంకణం కట్టుకోవాలి, ఓడించాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మందిని దద్దమ్మలు అంటారు, మరి ఇల్లు దద్దమ్మలా? నువ్వు రైస్ మిల్లకు వడ్లు అలాట్ చేస్తూ ఉన్నావు, ఎన్ని వేల కోట్లు పోతా ఉన్నాయి, ఎవడెవడు అమ్ముకున్నాడు ఆ లెక్కలు తీస్తారు. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గోదాముకి వస్తే రైస్ మిల్లర్ దగ్గరికి వాళ్ళు ఎంత రాకుండా ఉన్నాయి అని వాళ్ళు రిపోర్ట్ పంపించారు. మళ్ళీ అక్కడ ఒక 8 రోజులు నోటీస్ ఇచ్చి అవి కరెక్ట్ చెప్పారని చెప్పారు. అంటే ఇదా సంస్థ. మా దగ్గర కూడా కొందరు రైస్ మిల్లర్స్ ఇష్టం వచ్చినట్టు వడ్డిస్తూ ఉన్నారు, కొందరికి ఇస్తలేరని చెప్తా ఉన్నారు, ఆఫీసర్లకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డికి జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం లభించింది. పిసిసి కోశాధికారిగా నియామకమై తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డికి జిల్లా కేంద్రంలోని మాధవనగర్ వద్ద కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవనగర్ నుంచి వినాయక్ నగర్, పులాంగ్, కంటేశ్వర్ మీదుగా లక్ష్మీ కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు సుదర్శన్ రెడ్డికి పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తాహెర్, కేశవేణు, ఇర్ఫాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగిన ప్లీనరీలో సీఎం కేసీఆర్ నోట మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. హైదరాబాద్లో జరిగిన ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురించి ప్రస్తావించారు. స్వర్గీయ కొండల లక్ష్మణ్ బాపూజీ ఏంటో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ నేడు హైదరాబాద్లో సొంత పార్టీ కార్యాలయాన్ని మంత్రి పరిశీలిస్తున్నారన్నారు. ఢిల్లీలోనూ టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించబోతున్నామన్నారు. ఒకనాడు ఎక్కడ మాట్లాడుకోనో కూడా తెలియని పరిస్థితులలో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. కనీసం మన కార్యాలయం లేదు. ఈరోజు సగౌరవంగా, సమున్నతంగా దేశ రాజధాని ఢిల్లీలో 8.5 కోట్లు పెట్టి స్థలం కొనుక్కొని ఇంకో 8-10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతా ఉన్నాం. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆ వివరాల విషయం పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మున్సిపల్ పర్మిషన్లు అవన్నీ కూడా తీసుకున్నామని చెప్పారు. అనుమతులు కూడా వచ్చేసినాయి. 6-7 నెలల కాలంలో దేశ రాజధానిలోనే సగర్వంగా తల ఎత్తుకొని గులాబీ జెండా రెపరెపలాడే మన కార్యాలయం కూడా తయారు కాబోతా ఉంది. హైదరాబాద్లోని ఐటెక్స్లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.
మే నెల 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు, డీసీపీ ఉషా, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రఘురాజులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఇదివరకే జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,553 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 17,969 మంది హాజరవుతున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు మంచినీటి వసతి, మెడికల్ వైద్య సదుపాయం, నిరంతరం విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి కళాశాలలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ్య ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తున్నట్లు తెలియజేశారు. పరీక్ష ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరచడానికి జిల్లా పోలీస్ శాఖ ఏర్పాట్లను చేశారని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉన్న జీరక్స్ సెంటర్లను కూడా పరీక్ష పూర్తయ్యే వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. నూతన సచివాలయంలో చర్చి నిర్మాణానికి మెదక్ బిషప్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. నూతన సచివాలయం నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అయితే సచివాలయంలో మందిరం, చర్చు, మసీదు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలో చర్చి నిర్మాణానికి మెదక్ బిషప్ ఏసీ సలామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బిషప్ సలామన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చి పనులు ప్రారంభించారు. 500 గజాల విస్తీర్ణంలో 1.5 కోట్లతో చర్చి నిర్మించనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. సచివాలయం ముందు భాగంలోని ఎలివేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుకున్న సమయానికి సచివాలయం పనులు పూర్తి చేయాలని అధికారులు, ఇంజనీర్లను సీఎం సూచించిన విషయం విదితమే. తల్లిని కాబోతున్నా అనే ఆనందాన్ని లేకుండా చేసిన ఆ మృగం అర్ధాంగి జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమివేసింది. గర్భిణి అని కూడా చూడకుండా భార్య గొంతులో యాసిడ్ పోసి హత్య చేశాడు ఓ భర్త. వర్ణి మండలం రాజీపేట్లో ఈ దారుణం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ మండలం మల్కాపూర్ తాండాకు చెందిన కళ్యాణి రాజీపేట్కు చెందిన తరుణ్తో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. ఏడాది తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు సరైన జోడి కాదని రెండో పెళ్లి చేసుకుంటానని తరుణ్ భార్యను తరచూ వేధించేవాడు. వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం భర్త తరుణ్, మామ ఫిర్యా, బావ ప్రవీణ్ కలిసి కళ్యాణి నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్ పోశారు. విషయం గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మరణించింది. మృతురాలు కళ్యాణి 3 నెలల గర్భిణి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువులు తరుణ్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ వస్తువులు ధ్వంసం చేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాం సార్. ఏం గొడవ లేకుండే మంచిగా ఉంటుండే. మేము లాస్ట్ పిల్లలు ఏం లేరు, 2 పుట్టి చనిపోయారు. 3 నెలలు డబ్బులు కొట్టిన కోపంలా తెలియకుండా ఆమె కోపంతో మరియు టాయిలెట్ క్లీనర్ మందుగా తాపిడని శోభ, అది వాళ్ళ అక్కకి తెలుపుగా వాళ్ళ అక్క శోభ అనే ఆమె 2 days ముందు వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకేం తినబుద్ది కాబట్టి నువ్వు ఒకసారి అంటే ఆమె వచ్చిందనమాట. వచ్చాక అదే 10 to 11 మధ్యలో ఆమె వేరే వాళ్ళ ఇంటికి పోయింది, అదే విలేజ్లో. ఆ సమయంలో ఇది జరిగిందని చెప్పని వచ్చేళ్ళకి వాళ్ళ సిస్టర్ స్ట్రోక్ కోల్పోయింటే ఇమీడియట్గా నిజామాబాద్ తీసుకుపోయారు. నిజామాబాద్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే వీళ్ళ తల్లిదండ్రులది మన మల్కాపూర్ తండా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేయంగా 498 కింద అంటే డౌరీ కట్నం వేధింపుల కింద కేసు కట్టడం జరిగింది. ఈ లోపు చనిపోవడంతో
ఈడ తాపారు మా పురుగుల మందు గిరిక తాపారు అనేది ఇక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ మాది కాబట్టి మాకు డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తే నిన్న కేసు రిజిస్టర్ చేసి భీమ్గల్ పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ జలాల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని బాల్కొండ మండల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ జలాల్పూర్ గ్రామాల్లో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాలను సర్పంచ్లు చాట్లపల్లి వనజ గోవర్ధన్ గౌడ్, మంతిని చిన్నయ్య, గడ్చంద కల్పన అనిల్, ఎంపీటీసీ సభ్యులు సనుగుల కవిత, శ్యామ్ సుందర్, నీరడి లత, గంగారాం, రైతుబంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ జలాల్పూర్ 2 గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాసంగి పంట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజను కొంటామని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు న్యావనంది రాజేందర్, జక్క లింబారెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి, తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, సొసైటీ డైరెక్టర్లు సల్ల నర్సయ్య, చిన్నోళ్ల దమ్మన్న, గ్రామ శాఖ అధ్యక్షులు న్యావనంది సాయన్న, గడ్చంద ప్రదీప్, మండల నాయకులు సూర్యప్రకాష్, హరీష్, రాజేందర్, దాసరి సురేష్, జలాల్పూర్ లిఫ్ట్ చైర్మన్ గడ్డం గంగారెడ్డి, సభ్యులు రాటం సాగర్, గడ్డం వెంకటరమణ, ఏఈఓ కృష్ణవేణి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దామ దీపక్, కత్తి రాజన్న, సూది రాజేశ్వర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి బోధనపై దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. బుధవారం రాత్రి ఎడపల్లి బాలికల గురుకుల కళాశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నతనం నుండి ప్రతి వ్యక్తి ఏదో సాధిస్తానని ఊహించుకుంటారు. దానిని అమలులో పెట్టినప్పుడే విజయవంతం అవుతారని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటుడు చిరంజీవి ఈ స్థాయికి చేరడానికి జీవితంలో పోరాటాలు చేశారని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అన్నారు. గురుకుల కళాశాలలో ఉత్తమ బోధన లభిస్తుందనే దానిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాల్లో తీసుకురావాలని వారు పేర్కొన్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు దేశంలో మంచి పదవిలో ఉన్నారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని సూచించారు. మొట్టమొదటి పాత్ర పోషించి భారతదేశం కూడా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం తీసుకోదు, మేము కూడా గొప్ప విజయాలను సాధిస్తామని చెప్పి ఆ విజయాలకు బాటలు వేసినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారు. ఆయన చెన్నైలో ఉన్నటువంటి ఇస్రో స్టేషను మద్రాస్ ఐఐటికి అనుబంధంగా ఉంటుంది 1966లో. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ గంగారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ప్రకాష్ రావు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా మేడే జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. దేశంలో కార్మిక వర్గం కష్టజీవుల మధ్య చీలిక తెచ్చే పద్ధతుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించి శ్రమదోపిడికి గురి చేస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా కష్టజీవుల అందరినీ తమ హక్కుల పరిరక్షణ కొరకు సంఘటిత పోరాటాలకు తీసుకురావడం కొరకే మేడేను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంతో ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కృషి చేస్తుందన్నారు. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ 4 కోట్లుగా తీసుకురావడం, అట్లాగే మతోన్మాద విధానాలని అనుసరించి కార్మిక వర్గం మీద దాడిని చేస్తూ కార్మికుల మధ్య చీలికని తీసుకురావడం. ఈ కార్యక్రమంలో గణేష్, సీతారాం నాయక్, రమేష్, గంగాధర్, అనసూయ, పంచశీల, సునీల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ పుస్తకాలు వేల్పూర్ గ్రంథాలయ శాఖకు పంపించడం జరిగిందని
లైబ్రరీయన్ శ్వేత తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల కోసం వేల్పూర్ గ్రంథాలయ అధికారిని శ్వేత మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆరుట్ల రాజేశ్వర్ గ్రంథాలయానికి అదనంగా 20 కుర్చీలు, కలర్ స్మార్ట్ టీవీ, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి పుస్తకాలు పంపిణీ చేశారని తెలిపారు. అందుకు గాను మంత్రి ప్రశాంత్ రెడ్డికి గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డిలకు పాఠకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అని లైబ్రేరియన్ శ్వేత తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటిస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు వేల్పూర్ మండలంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వేల్పూర్ మండల గ్రంథాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం పూర్తి సమాచారం ఇచ్చే స్టడీ మెటీరియల్ని సిద్ధం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని శ్వేత, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో పలువురు భక్తులు మంగిరాములు మహారాజుకు పాదపూజ చేసి ఆశీస్సులు పొందారు. ఆర్మూర్లో శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య బాలయోగి రాములకి భక్తులు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు పొందారు. మంగళం గోసవీంద్రాయ మహానీరాజనునాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం దివ్య మంగళ మహామణీరాధన దీపం దర్శయామి. ఓం దేవీం వాదపదయంత దేవాస్వాం విశ్వరూపః ప్రథమో వదంతే తానో మంత్రేషు మూర్ఛన్. నర్సరీలోని మొక్కలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడాలని మరియు కొత్త మొక్కలను నాటి ఇంటింటికి అందించాలని పీడీ బదావత్ చందర్ సూచించారు. నిజామాబాద్ రూరల్ మండలం కొండూరు గ్రామంలో పీడీ బాదావత్ చందర్ ఉపాధి హామీ పనులను, నర్సరీలను ఎండీఓ మల్లేష్తో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ బాదావత్ చందర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారికి, జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డులు అందించాలని సూచించారు. అనంతరం నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ఇప్పుడు ఉన్న మొక్కలతో పాటు వేప, కానుగ, కరివేపాకు మొదలైన కొత్త మొక్కలను నాటి ఇంటింటికి పంపిణీ చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ కుమార్, సొసైటీ చైర్మన్ జితేందర్, పిల్లి అశోక్, ఏపీఓ పద్మ, సెక్రటరీ ఉమా, టీఏ హరీందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కటింగ్ ఉన్నాయి, అన్ని ఫ్లవర్ వాళ్ళకి ఎంప్లాయీస్, పెన్షనర్స్, జర్నలిస్టుల హెల్త్ కార్డులపైన నగదు రహిత వైద్యం చేయడానికి ప్రైవేటు అండ్ కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రులు దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తెలిపారు. పనికిరాని ఈ హెల్త్ కార్డులెందుకని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వాపోతున్నారు. మొదట్లో కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్పై వైద్యం చేసి బిల్లులను ప్రభుత్వం నుంచి రియంబర్స్ చేసుకునేవారు. కానీ ప్రస్తుతం వారికి సకాలంలో రియంబర్స్మెంట్ రావటం లేదని చెబుతూ హాస్పిటల్ ఈహెచ్ఎస్పై వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. ఒక కంటి, పంటి హాస్పిటల్ మాత్రమే ఈహెచ్సిపై వైద్యం చేస్తున్నాయి. డబ్బులు రావటం లేదని వారు కూడా ఈ మధ్య వైద్యాన్ని నిలిపివేస్తున్నారని రామ్మోహన్ రావు పేర్కొన్నారు. నా పేరు రామ్మోహన్ రావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిని. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారులైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు వీరికి రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసింది. జిల్లాలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోయింది. సాయంత్రం ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంటర్, ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 10th ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కలెక్టర్ నారాయణ రెడ్డి వారి దృష్టికి తెచ్చారు. మే 6 నుండి 24వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35,522 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో 17,553 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయనుండగా 17,969 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మే 23 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు సంబంధించినవి కూడా అన్ని ఏర్పాట్లతో సన్నద్ధమై ఉన్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ తగిన పోలీసు బందోబస్తుకు ఆదేశించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ANM ఆశా వర్కర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని, పరీక్ష సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేలా RTC అధికారులకు సూచనలు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల మధ్యన ప్రశ్నపత్రాల బండిల్స్ తెరిచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో పోలీస్ కమిషనర్ KR నాగరాజ్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు DCP ఉషా విశ్వనాథ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి E రఘురాజ్, DEO దుర్గాప్రసాద్, DPO జయసుధ తదితరులు పాల్గొన్నారు. కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని DGP మహేందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర DGP M మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు విషయాలను చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన నేరాలలో త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు. కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేయుటకు CCTNS క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ యందు పోలీస్ స్టేషన్లో FIR కేసులు పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ KR నాగరాజు, DCP అడ్మిన్ ఉషా విశ్వనాథ్, అదనపు DCP ఆపరేషన్ M నరేందర్ రెడ్డి, పరిపాలన అధికారి రామారావు, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ట్రాఫిక్ ACPలు వెంకటేశ్వర్లు, రఘు, రామారావు, ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఆఫీసర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలంలో 55 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే హనుమంత్ షిండే పంపిణీ చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను TRS పార్టీ రాజన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని బస్ భవన్లో గోవర్ధన్కు ఆగయ్య పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆగయ్యను గోవర్ధన్ శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో NR భవన్ వద్ద జరిగే కార్మిక సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నేటి పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని, కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ఓవైపు కార్మిక వర్గం కరోనాతో పనులు లేక అల్లాడిపోయారని, కానీ ఆదాని అంబానీ వాళ్ళ ఆదాయం మాత్రం 150 రెట్లు పెరిగిందని, కార్పొరేట్లకు 20 లక్షల కోట్ల పన్ను రాయితీని ఈ పాలకులు ఇచ్చారని వారు విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీని బలోపేతం చేస్తాం, త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయబోతున్నాం.
హైదరాబాద్లోని తార్నాకలో నర్సింగ్ కాలేజీని ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగిన ప్లీనరీలో సీఎం కేసీఆర్ నోట మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రస్తావన. అంచెలంచెలుగా టీఆర్ఎస్ ఎదుగుదలపై మాట్లాడిన సీఎం కేసీఆర్. ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు. కలెక్టర్లతో సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా. జిల్లా కేంద్రంలో దారుణం. మతిస్థిమితం లేని యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ లైంగిక దాడి. 8 నెలల గర్భం దాల్చిన యువతి. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చిత కారణంగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు. 18% తగ్గిన గిరాకీ. ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి. పీసీసీ కోశాధికారిగా నియామకమై తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం. పెద్ద ఎత్తున హాజరై ఘనంగా సన్మానించిన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, అనుబంధ సంఘాలు. జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా సభాస్థలిని పరిశీలించిన కలెక్టర్ సిఎన్ఆర్, సిపి కేఆర్ నాగరాజు. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. వేసవి సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు. నిజామాబాద్, కామారెడ్డి, బాసర మీదుగా పలు రైళ్లు. తల్లిని కాబోతున్న ఆనందాన్ని లేకుండా చేసిన మృగం. వర్ణి మండలం రాకాసిపేటలో భార్య గొంతులో యాసిడ్ పోసి హత్య చేసిన భర్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపిఎల్ న్యూస్.